హాయ్ అండి. ఈరోజు డే 2 ఇన్ ఎన్‌సీ అండి. సో, ఇంగ మేము మార్నింగ్ లేస్తూనే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఫస్ట్ అయితే స్పెక్ట్రమ్‌కెళ్ళామండి. సో, కొద్దిగా లేట్ అయిందంటే వీకెండ్ కాబట్టి జనాలు గూడా ఎక్కువ మంది ఉంటారు. చాలా టైము వెయిట్ చేయాల్సి వస్తుంది. సో, ఇంకా స్పెక్ట్రమ్‌కి వెళ్ళి వచ్చేస్తూనే ఇంకా యూహాల్ బాక్స్‌నయితే బయట వాళ్ళని పెట్టేసి ఇక్కడ అన్బాక్సింగ్ చేపిస్తున్నామండి. సో, మేమిప్పుడు ఫస్ట్ ఫ్లోర్‌లో కాబట్టి ఉండేది స్టెప్స్ గూడా కొద్దిగా పైకి ఉన్నాయి అనేసి సో, యూహాల్ బాక్స్‌ని లోడింగ్ చేసేవాళ్ళని ఇద్దరిని పెట్టామండి. సో, వాళ్ళొచ్చి యూహాల్ బాక్స్‌ని మొత్తం అన్‌లోడ్ చేయడానికి ఒక 1 అవర్ తీసుకున్నారు. సో, యూహాల్ బాక్స్‌లో ఉన్న సామాను మొత్తం కూడా మేము ఈ రూమ్‌లోనే పెట్టేపిచ్చేసామండి. సో, ఇక్కడ నుండి నేను మళ్ళా క్లీనప్ చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ 1 వీక్ పట్టింది. సో, ఇంకా యూహాల్ వాళ్ళు వచ్చేసాక మేము గ్రాసరీస్ తీసుకుందాము. మండే నుండి మా హస్బెండ్ మళ్ళీ ఆఫీస్‌కెళ్ళాలండి. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు కాబట్టి సో, ఇంకా గ్రాసరీస్ తీసుకోవడానికి మేమైతే ఇప్పుడు అప్పన బజార్‌కి వచ్చి కొన్ని వెజిటబుల్స్ అది తీసుకున్నామండి. సో, ఇంకా మధ్యాహ్నం 3-4 టైంకి సో, మా కారైతే వచ్చేసిందండి. సో, మీరిక్కడ చూస్తున్నారు కదా! బ్లాక్ కలర్ కారు. అదే అండి మా కారు టొయోటా. సో, ఇంకా 3-4కి షాపింగ్‌కెళ్ళేసి సో, వీళ్ళు మనకి కాల్ చేస్తారు. కార్‌ని మనకు డెలివర్ చేసేటప్పుడుకు కాల్ చేస్తారు. సో, ఇంగ వాళ్ళు కాల్ చేసే టైంకి మేమింగ హౌస్‌కి వచ్చేసాము. సో, ఫైనల్‌గా అయితే మా యూహాల్ బాక్స్ డెలివరీ అయిపోయింది. అండ్ అలాగే మా కార్ గూడా డెలివరీ అయిపోయిందండి ఫైనల్లీ. సో, మా పిల్లలైతే కార్‌ని బాగా మిస్ అయ్యారు. ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది చూసి. మా హిమేష్ అయితే గూడా బాగా మిస్ అయ్యాడు. సో, డే 2 అయితే ఇలా గడిచిందండి ఎన్‌సీలో. సో, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మీలో ఎవరన్నా రీసెంట్‌గా టెక్సాస్ నుండి ఎన్‌సీకి మూవ్ అయ్యుంటే మీకెలా అనిపించింది టెక్సాస్‌లో, ఎన్‌సీలో అనేసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోద్దండి.